హాయ్ ఎవరివన్, ఐఎమ్ రవికుమార్, ఒప్పో తెలంగాణ టీఎస్ఎన్. ఇప్పుడు కొత్తగా వివోలో ఒక V70 ఫోన్ లాంచ్ అవబోతుంది. దానికి కాంపరేషన్లో రెనో 15 ప్రో మినీ చూసుకుందాం. దానికి వచ్చేసి కెమెరా వచ్చేసి రెనో V70 వచ్చేసి 50 మెగాపిక్సెల్తో వస్తుంది. బ్యాక్ కెమెరా మనకు 200 మెగాపిక్సెల్తో వస్తుంది. దానికి వైడ్ యాంగిల్ వచ్చేసి 58 మెగాపిక్సెల్తో వస్తుంది. మనకి వైడ్ యాంగిల్ వచ్చేసి 50 మెగాపిక్సెల్తో వస్తుంది. ఇందులో 50 మెగాపిక్సెల్తో పాటు 3x జూమ్తో వస్తుంది V70 అనేది. మన రెనో 15 ప్రో అనేది మనకు 50 మెగాపిక్సెల్తో వస్తే 3.5x జూమ్తో వస్తుంది. అంతేకాకుండా ప్రాసెస్ చూసుకుంటే V70లో స్నాప్డ్రాగన్ 8s Gen 3తో వస్తుంది. రెనో 15 ప్రో మినీ చూసుకుంటే డైమెన్సిటీ 8450తో వస్తుంది. రెనో 15 ప్రో మినీ బెటర్ ఉంటుంది V70తో కంపేర్ చేసుకుంటే. ఎందుకు అంటే దీనిలో అంటుడు స్కోర్ రెనో 15 ప్రో మినీ అంటుడు స్కోర్ వచ్చేసి 20.9 lakhsతో వస్తుంది. ఈ మన వివో V70 చూసుకుంటే 18.9 lakhsతో వస్తుంది. ఇంకోటైనా V70లో వచ్చేసి మనకు 4K వీడియో సపోర్ట్ 60 FPS అని వస్తుంది. సేమ్ రెనో 15 ప్రో మినీ కూడా 4K 60 FPS అల్ట్రా స్టడీ మొత్తం వస్తుంది. కానీ దీనిలో అల్ట్రా వైడ్ యాంగిల్ రెనో 15 ప్రో మినీ సపోర్ట్ చేస్తుంది. V70లోనే కాంట్ సపోర్ట్, అంటే దానిలో 4K అని ఫ్రంట్ అండ్ బ్యాక్ స్విచ్చింగ్ చేసేటప్పుడు సేమ్ టైంలో ఫ్రంట్ కెమెరాకి 4K వీడియో అనేది సపోర్ట్ చేయదు. అంతేకాకుండా V70 అనేది 100x వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. రెనో 15 ప్రో మినీ వచ్చేసి మనకు 120x వరకు సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా రెనో 15 ప్రో మినీ వీళ్ళ పాపౌట్ కెమెరా, మైండ్ స్పేస్, పోర్ట్రేట్ గ్లో ఇవన్నీ మనకు చిన్న చిన్న యాప్స్ అని ప్రతిదీ సపోర్ట్ చేస్తుంది. అదే V70 చూసుకుంటే ఇలాంటి యాప్స్ ఏమి పనిచేయవు దానిలో. అంటే 15 ప్రో మినీ దీనిలో చూసుకుంటే మనకు 6 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ వస్తున్నవి. అదే V70 చూసుకుంటే అప్ టు 4 years వరకు మాత్రమే సెక్యూరిటీ అప్డేట్స్ వస్తున్నాయి. ఇప్పుడు రెనో 15 ప్రో మినీ బ్యాటరీ వచ్చేసి 6200 mAh బ్యాటరీ విత్ 80 watts వస్తుంది. కాంపాక్ట్ సైజ్తో వస్తుంది. 6.32 inches వస్తుంది. V70 చూసుకుంటే 6.59 inches వస్తుంది. కాబట్టి ఇప్పుడు చూసాం కదా, దీనిలో బెటర్ మోడల్ ఏదైతే ఉందో మీరు చూస్ చేసుకోండి. థ్యాంక్ యూ. విజిట్ వియర్ స్టోర్స్.